ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించితిని. పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకరాకారములు గల రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు. ఆమె కేశములన్నీయూ ఒకే జడగా ఏర్పడి ఉండెను. ఆ అమాయకురాలు శ్రీరాముని దర్శనమునకై తహతహపడుతున్నది. జటాధారిణి అయి మలిన వస్త్రయై ఉపవాసములచే కృషించియున్నది. హనుమంతుని ఆ వచనములను విని అంగదుడు హనుమంతుని ప్రశంసించుతూ వానరవీరులందరి సమక్షమున ఇట్లు పలికెను. ఓ మారుతి, బలపరాక్రమముల యందు నీతో ఎవ్వరునూ సమానులు కాజాలరు. నీవు అపారమైన సాగరమును లంకించి వచ్చితివి. ఓ వానరోత్తమ, నిజముగా మా ప్రాణములను కాపాడిన నీవు పుణ్యాత్ముడవు. నీ అనుగ్రహము వలననే కృతార్థులమై మేమందరము శ్రీరాముని చేరగలుగుతున్నాము. ఆహా, నీ స్వామి భక్తి అపూర్వము. ఇక జానకీదేవి ఎడబాటు వల్ల కలిగిన శోకమును శ్రీరాముడు త్యజింపగలడు. ఇది మన భాగ్యఫలము.